పార్టీలో ఉన్న వాళ్ళు మమ్మల్ని ప్రతిపక్షంగా చూసినా, ప్రతిపక్ష కౌన్సిలర్ గా మమ్మల్ని భావించిన ప్రజలు మమ్మల్ని ఆదరించి మాకు ఓటేశారు కాబట్టి, ప్రజల ద్వారా ఎన్నుకోబడింది కాబట్టి మేము ప్రజలు మాతో ఉన్న కొంతకాలం మేము ప్రతి దానికి పోరాడుతూనే ఉంటాం. ప్రజలు వీలు చేసే కార్యక్రమానికి ముందుంటాం. ప్రముఖులందరికీ నా నమస్కారాలు. అందరికీ కూడా ఉన్నది అంట్లందరి సంరక్షణ అంటే అంగన్వాడీ కేంద్రమే కాదు, గ్రామంలో ఉన్నటువంటి గర్భిణీ బాలికలు పిల్లలు కూడా అవేర్నెస్ తీసుకొచ్చినా కానీ ఆడపిల్లల్ని అక్రమ రవాణా చేయటం ఇలాంటివి కూడా ఇంకా ఎక్కడో ఒకటి మనకి కనపడుతూనే ఉన్నాయి. అలాంటివి కూడా ఏవి జరగకుండా మన గ్రామంలో మనందరి బాధ్యత, కౌన్సిలర్స్ కావచ్చు, మదర్స్ కావచ్చు, ఫాదర్స్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి కూడా అందరి బాధ్యత ఉంది అన్న ఉద్దేశంతో గ్రామస్థాయి బాలల రక్షణ కమిటీ సభ్యులమై మా గ్రామంలోని ప్రతి బిడ్డకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు, వారి హక్కులను కాపాడేందుకు కట్టుబడి ఉంటాము. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి బాల్య వివాహాలను అరికట్టి పిల్లలపై జరిగే అన్ని రకాల వేధింపులను నివారించేందుకు కృషి చేస్తాము. మా గ్రామాన్ని బాలల రక్షణ పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. 13 అండ్ 12 వార్డులో కందూరు మున్సిపాలిటీ 12 అండ్ 13 వార్డులో అయితే గ్రామ సభ జరిగింది. సో చాలా మంది వచ్చారు. ముఖ్యంగా మనకి మైనారిటీ మహిళలు చాలా మంది కనిపించారు. నా పేరు హసీనా. ఆయన ఎమ్మెల్యే గారికి, సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, రాఘవయ్య గారికి మేము ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు పెట్టుకుంటున్నాము. మాకు ఇల్లు ఇప్పించగలరని ఇందిరమ్మ కాలనీ ఇప్పించగలరని చెప్తున్నాము. 15 సంవత్సరాల నుంచి రెండింట్లోనే ఉంటున్నాం మేడం. దయచేసి మాకు ఇల్లు ఇప్పించండి. మహమ్మద్ హసీనా, వైఫ్ ఆఫ్ అబ్దుల్ మున్నాఫ్. నా పేరు మొహమ్మద్ హీనా, వైఫ్ ఆఫ్ అబ్దుల్ రహీం. అసలు పడిపోయేటట్టుంది మేము ఉన్న ఇల్లు, కాబట్టి ఈ వర్షాలకి పడిపోయేటట్టు ఉంది. మాకైతే కాలనీ అది ఓపెన్ ప్లాట్ ఉంది. మాకైతే తొందరగా ఇల్లు శాంక్షన్ చేయాలని దయచేసి కోరుచున్నాం. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో ఉన్నాం. సో కొత్తగా కల్లూరు మున్సిపాలిటీ ఏర్పడింది. ఇక్కడ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం అమలు చేస్తుంది. అందులో భాగంగా గ్రామ సభ కార్యక్రమం. ఆ 12వ వార్డు మనకి ఇస్మాయిల్ గారు అండ్ 13వ వార్డు దాల్లా చిన్నలక్ష్మి నరసింహరావు గారు ఉన్నారు. వీళ్ళతో అయితే మనం ఒకసారి మాట్లాడదాం. ఈ గ్రామ సభ అనేది ఈ ప్రజలందరికీ, ఈ గ్రామంలోని వార్డు సభలందరికీ ప్రజలకు అవసరమే. కానీ దీన్ని నిర్దేశించిన లక్ష్యాలు నెరవేరటం లేదు. ఎందుకంటే వార్డుకు కొన్ని పనులు చెప్పారు కానీ ప్రభుత్వం దీనికి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. నిధులు లేని వల్ల అసలే మున్సిపాలిటీలో లోటు బడ్జెట్ వల్ల మున్సిపాలిటీ నిధులు రాక, ఇక్కడ నిధులు లేక, ఈ 99 రోజుల ప్రజా పరిపాలనలో నిధులు ఏ ఒక్క దానికి కూడా నిధులు కేటాయించకపోవడం వల్ల ప్రజలు అర్జీలకే పరిమితం అవుతున్నారు. అర్జీలు తీసుకోవడం, వెళ్ళిపోవడం తప్ప దీని మీద ఉపయోగం లేకుండా పోతుంది. చిన్న చిన్న సమస్యలు ఉంటే మున్సిపాలిటీ ద్వారానే అవుతాయి. కానీ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని ఈ వార్డు సభలు కానీ గ్రామ సభలు కానీ పెట్టుకుంటే ప్రజలకు కూడా కొంచెం సౌకర్యంగా ఉంటుంది. సో ఏం చెప్తారు, ఇప్పుడు కార్యక్రమం మంచిది కానీ దానికి సంబంధించి నిధులు ఏమో విడుదల చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అంటారా? అవునవును. దానివల్ల ప్రజలు కార్యక్రమాలు తెచ్చారు, అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ కౌన్సిలర్ గారు. ఇప్పుడు ప్రభుత్వం సరే అది ఓకే, ఇప్పుడు కొత్తగా దరఖాస్తులు అంటే పెన్షన్ కానీ ఇంకా దేనికైనా ఇళ్ళకి కానీ దరఖాస్తులు స్వీకరిస్తుంది కదా అధికారులు వచ్చి, మరి ఆ కార్యక్రమం ఇన్ని దరఖాస్తులు తీసుకోవడం కంటే గతంలో వచ్చిన ప్రజా పరిపాలన దరఖాస్తులు ఉన్నాయి. తర్వాత ఇంటింటి సర్వే చేసినటువంటి ప్రతి ఒక్క రిపోర్టు కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. వాళ్ళు ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ గా నేరుగానే ఇవ్వచ్చు. ఈ దరఖాస్తుల వల్ల డబ్బులు వేస్ట్ తప్ప దీని ఉపయోగం కూడా ఏమి లేదు. అంటే సర్వే డైరెక్ట్ ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం ఉన్నప్పుడు ఒకసారి ప్రజా పరిపాలనలో ఇంటింటి సర్వే అని చెప్పి చేసి ఈ ప్రజాపాలన దరఖాస్తు తీసుకున్నారు కదా, ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన మొత్తం రిపోర్టు కూడా వాళ్ళ దగ్గరే ఉంది.
ఇప్పుడు ప్రజలకి ప్రభుత్వ పథకాలు ఏం కావాలో అనేది వాళ్ళు స్పష్టంగా ఒకసారి. సో ఇప్పుడు మీ వార్డులోనైతే ఎక్కువ ఇప్పుడు ప్రజల నుండి ఏం దరఖాస్తులు వచ్చినాయి ఎక్కువ ఏం కావాలని? మా వార్డులో ప్రజలు ముఖ్యంగా ఇందిరమ్మ కాలనీలు కావాలని, ఇంటి స్థలాలు కావాలని, తర్వాత కరెంటు దాని మీద ఎలక్ట్రిసిటీ మీద కొత్త లైన్లు కావాలని, మన కొత్తగా మళ్ళీ లైన్స్ కావాలని, ఈ ఇళ్ల మీద ఉన్న కరెంటు వైర్లు ఈ 2.5 కాలంలో సెషన్ పోల్స్ ఎక్కడ పెట్టిన దాఖలాలు లేవు వార్డులు. ఇక్కడ 13వ వార్డు కౌన్సిలర్ దాళ్ళ చిన్న లక్ష్మీ గారి దాళ్ళ నరసరావు గారు ఉన్నారు, వాళ్ళ భర్త. సో నరసరావు గారు చెప్పండి, ఇప్పుడు మనకి ఇక్కడ వార్డులో ఇంతకు ముందు కూడా మరి గతంలో గెలుస్తున్నారు అండ్ ఇప్పుడు కూడా గెలిచారు. ప్రజల నుండి ఎక్కువ ఏం సమస్యలు వచ్చినాయి, నడిపించారు, తర్వాత దాన్ని పట్టించుకుని వదలలేడు. ఏదంటే ముందు కార్యక్రమాలు చేస్తున్నా, అన్ని చోట్ల చేస్తున్నా, ఏదో దాట వేసుకుంటూ దళవేసి దారం చేసుకుంటూ పోతున్నాం తప్ప ఏ పని కూడా పూర్తిగా చేయలేదు. అసలు 2 ఇప్పుడున్న పరిస్థితిలో అందరికి కావాల్సింది ఇంధనం బిల్లు అన్నారు. మొన్న మంత్రిగా శ్రీనివాస్ రెడ్డి గారు మంచి మాట చెప్పారు, అది జరిగితే బాగుందని కోరుకుంటున్నాం. కొంతమంది ఏంటంటే పూర్తిగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కాకుండా కొంతమంది సగం కట్టుబడి కొంత తగ్గించి ఇస్తా అన్నమాట అయితే అన్నారు. అంటే గత ప్రభుత్వంలో స్టార్ట్ అయింది వీళ్ళకి కూడా కొంత ఇచ్చే అవకాశం ఉందని చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం కూడా దానికి సంతోషంగా అమలు చేస్తే కనుక చాలా వచ్చేది ఎండాకాలం కంపల్సరీ మనకు వాటర్ ఇబ్బంది అయితే చాలా ఉంది. మేము కోరుకున్నది మున్సిపాలిటీ తరఫున కోరుకున్నది దాని ద్వారా ఈ సభ ద్వారా మీ ద్వారా ఇది వరకు ఆర్డర్ కంటిన్యూ చేయగలిగితే మనం మిషన్ బయట ఆధారపడకుండా అది వచ్చే 2 మోటార్లు నడుస్తున్నాయని చెప్తున్నారు. 2 మోటార్లు కూడా వాటర్ సరిపోవట్లేదు. దాని దృష్టిలో పెట్టుకుని మిషన్ బయటతో పాటు ఆర్డర్ కూడా మనం వాడుకుంటాం. మోటార్లు మనం రీప్లేస్ చేసుకుంటే ఆర్డర్ ద్వారా ఆ ఇటుగా మనం వాడుకుంటే కల్లూరులో నీటి ప్రాబ్లం అనేది ఎండాకాలం కూడా ఉండదు. వాటర్ ద్వారా మనకు పూర్తిగా కొన్ని పరిస్థితులు వాటర్ రాదు. ఒక 100 మండలానికి 2 మండలానికి ఇచ్చే పరిస్థితి కాదు. నేనేమంటున్నా ఈ ఒకసారి అర్థం చేసుకుని దానికి 80 లక్షల కోట్ల రూపాయలు మరమ్మతులు అవుతుందని చెప్పారు. అది కనుక చేస్తే జనాలు ఏమన్నారంటే నిండా నీళ్ళు ఉంచుకున్నా కనీసం అనకూడదు కానీ కడుపుకోవడానికి నీళ్ళు లేవనే పరిస్థితి వచ్చారు. కాబట్టి దాని ఆధారంగా మనం బాగు చేసుకోగలిగితే కల్లూరికి తీసుకోవడానికి వాటర్ ఇచ్చారు. దానికి బడ్జెట్ ప్రవేశపెట్టాలి. చెప్పండి.